చెప్పింది శోభ, నా దగ్గర అబద్ధం చెప్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఏదో ఆమె హస్బెండ్ ఏదో మనం అన్నిటికీ తోసిపెట్టాం పిల్లవు లేదన్నట్టుగా ఏదో చెప్పుకున్నట్టుగా అందరూ ఎగబడి దాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ తంగుళాలకు దానికి అదే ఆమెకు కావాలి, అందరు పడి రా 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 అని పాలి. అదంతా నాకు అసలు నచ్చట్లేదు. మనమేంటి మనకేంటి ఇది లేదా, ఎవరికి ఏం లేదని కాదు, కానీ వాళ్ళు ఏదో సింపతికి చేసుకుంటున్నారు. వాళ్ళు సింపతికి ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్ని మెయింటైన్ చేసుకోవాలి, ఇంక అది లేదు ఇది లేదని అయిపోతుంది కదా. అందుకని ఇస్తుందిలే గాయత్రి విషయాలు బాగా చెప్తుంది కదా, అన్ని కథలు వాళ్ళకి అది కావాలి. అయితే 1 year పైన ఉన్నాడు కదా, దానికి తెలిసింది. కానీ వీళ్ళు ఉషా గురించి ఏం తెలియదు. దీని ఒక ఇదే దీనిది ఓన్లీ సెట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చూడు కవిత అఖిలతో మాట్లాడుతుంటే ఇప్పుడు సెట్ అయింది. అఖిలతో ఫ్రెండ్ అయిపోయింది కదా, దాని పేరు కూడా ఎత్తేది కదా. పేరు చెప్పకూడదు, ఇలా కూడా అది ఉంటే ఫోన్లో ఫోటోలు పిలవకూడదు అంటది. వీళ్ళు మాట్లాడితే ఒక రకం, మాట్లాడకపోతే ఒక రకం. అది ఎట్లా వస్తుందో తెలియదు. అంత క్లోజ్ సరే తీసుకొస్తాను. నేను అన్ని పారేస్తున్నాను, చిరాకు ఉంది అసలు పెట్టేదానికి ప్లేస్ లెక్క. అది తడిగా ఉంటుంది, కింద చినిగిపోద్ది. ఇది ఇచ్చేనా, అది పెట్టినా. అదైతే ఇక ఆకాశ కవర్లో పెట్టాను. ఇది పెట్టించాను, రాశా లోపల దీనికి పెట్టాను. అది ప్యాక్ చేసి ఉన్నాము, నేను దీని మీద రాసేసాను పిన్ చేసి పెట్టాను. సరే ఇట్లేమంటావు, ఇందులో పెట్టమంటావు? ఎందుకంటే ఇది పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అది కరెక్ట్ పెట్టుకో. నువ్వు ఇచ్చేటప్పుడు అది ఇచ్చేటప్పుడు ఇది ఇస్తాను, ఈ ఊరికే పట్టుకోవడానికి. ఇక్కడ ఏదో తీసుకున్నట్టుగా బయట తీసిన చీర కదా అవును. ఈ పొట్టి కవర్ నేను ఎన్ని చీరలు ఇలా సేల్ వేస్తుంటాను, వెళ్ళి చేసి చూసినప్పుడు నచ్చినప్పుడు తెచ్చి పెడుతుంటాను. ఈసారి తీసాను సుందరిలో నేను లేను ఇక్కడ, పోనే లేదు. నాకు పెళ్ళప్పుడు ఎక్కువ ఖర్చు అయిపోయింది. చీరలు ఏం చేసేది, ఉన్న చీరలు ఫస్ట్ నాకు ఫినిష్ అవ్వాలి. ఏమి కొడట్లేదు, ఇంకా పట్టు చీరలు వేస్తున్నాను. ఏం చేసి ఉన్నవే కట్ట. ఏమో ఇట్లాంటి కొంచెం ఫ్యాన్సీ అయితే పర్వాలేదు. ఇది ఎంత ఇది షాపుల్లో కరెన్సీ అయిపోయింది మనకి. అంటే నీకంటే నీ కూతురు పెళ్ళికి మళ్ళీ వెళ్తావు, లేదంటే లేదంటే మాకు వేస్ట్. ఎక్కువ లేబ్బా, చాలా ఎక్కువ పెట్టుకున్న చీరలు ఉన్నాయి. నేను నీ కూతురు చేస్తే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఉంది, ఇంకా దానికి ఎందుకు డబ్బులు? రిసెప్షన్కి మాత్రం ఒకటి పెట్టుకుంటే అయిపోయింది. అది కూడా పట్టు అవసరం లేదు, అయిపోయింది. పట్టు చీరలు మోసం అసలు చూసి చిరాకు కూడా వస్తుంది మనకి. అది పాడైపోతాయి. ఆ పట్టు చీరలు మోసే వయసు కూడా ఇంకా అయిపోతుంది. ఇప్పుడు ఉన్నది ఇంకా 10 ఏళ్ళు కడితే సరిపోతుంది. సుందర సీరికి వెళ్ళే వెస్ట్ సైడ్లో కూడా ఏం తీయలే, వేసాడు కానీ ఏం అవి బోర్ కొట్టేసింది. బోర్ కొట్టేసింది. సుందరి కదా ఇది వెస్ట్ సైడ్ తిప్పి అదే ప్యాటర్న్ తీసేవాను. నేను ప్యాంట్లు వరకు తీసాను. నేను నాకు ఎంతసేపు వాడు సిల్కే కదా వేస్తున్నాడు. నాకు కాటన్ తీసుకోండి కొన్నాళ్ళే, వాకింగ్ దానికి ఇంట్లోకి అది పోయింది. కాటన్ ఇంకా బయట వేయలేదా నాకు తెలియదు. నేను మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు కదా, ఇప్పుడు వేసుకున్నాడా లేదో తెలియదు. ఇప్పుడు